వంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం అండి. నేను గత హైనీ హై స్కూల్ మచిలీపట్నం నందు 38 సంవత్సరాలు టీచర్గా వర్క్ చేశాను సార్. కేవలము ఉపాధ్యాయ వృత్తిగా పాఠాలు చెప్పడమే కాకుండా చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి మక్కువతో పిల్లలకి మొక్కల్ని పంపిణీ చేయటం, అంటే అటవీ శాఖ వారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క సహకారంతో, మా మున్సిపల్ అధికారుల యొక్క సహకారంతో దాదాపు 5,000 మొక్కల్ని నేను పంపిణీ చేయటం జరిగింది సార్. ఆ చిల్డ్రన్, అంటే నేను బేసికలీ సైన్స్ టీచర్ని కాబట్టి ఇతర టీచర్స్ కూడా ఆ మొక్కల్ని ఎలా పెంచాలి, ఎలా వాటరింగ్ చేయాలనేది నేర్పించడం వల్ల వాళ్ళు ఇప్పుడు ఆ మొక్కలన్నీ కూడా పెద్ద ఫ్రూటింగ్ స్టేజ్కి వచ్చినాయని వాళ్ళంతా సంతోషంగా చెప్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంది సార్. నేను రిటైర్ అయిన తర్వాత 6 years అయింది సార్. మెద్ది మీద నేను మొక్కల పెంపకం చేశానండి. ఆ కాన్సెప్ట్ అనేది ఒక పేపర్లో రావటం వల్ల మన గౌరవ CEO గారు చూసి ఇంప్రెస్ అయ్యి నన్ను సెలెక్ట్ చేయడం జరిగింది. మీ ఎదుట నేను ఈరోజు మాట్లాడే అదృష్టం అనేది నాకు కలిగింది సార్. మై సిన్సియర్ రిక్వెస్ట్ సార్, మున్సిపల్ అథారిటీస్ మా మచిలీపట్నం చాలా బాగా వర్క్ చేస్తున్నారండి. మున్సిపల్ సిబ్బంది అందరి సహకారం ఉంటేనే మేము ఈరోజు ఈ స్థితికి వస్తున్నాం సార్. కాబట్టి వాళ్ళు కూడా రోడ్డు ఊడ్చినప్పుడు చెట్లు అదండి గానుగ చెట్లు, వేప చెట్ల యొక్క ఆకుల్ని నేను కలెక్ట్ చేయటం, చెట్లు ఒక గుంట తీసి పెట్టడం, దాని మీద ఆవు పేడని కలెక్ట్ చేసి దాన్ని నిల్వ చేసి నీటిలో పెట్టి ఆ బెల్లం నీళ్ళు వేసి ఫెర్మెంట్ చేసి దాన్ని ఎరువుగా ఉపయోగించుకుని నా మొక్కలకే నేను ఉపయోగిస్తున్నాను సార్. అట్లాగే నన్ను ఇన్స్పైర్గా తీసుకుని దాదాపు ఒక 15 ఫ్యామిలీస్ కూడా టెర్రస్ గార్డెనింగ్ చేస్తున్నారు సార్. అట్లాగే చిన్నప్పటి నుంచి కేవలం మా పెద్దవాళ్ళ స్థితి మాది అయిపోతుంది ఏజ్. బేసికలీ చిన్న నర్సరీ స్టూడెంట్ దగ్గర నుంచి ఒక ప్లాంట్ ఇచ్చి వాళ్ళకి పెంచే విధానాన్ని కనుక మనం అలవర్చినట్లయితే మనం మంచి ఫారెస్ట్ని, డిఫారెస్టేషన్ కాకుండా ఫారెస్టేషన్ని మనం ఎంకరేజ్ చేసినట్లు అవుతాం. మనకి పొల్యూషన్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఒకవైపు జరుగుతుంది సార్. దానివల్ల వచ్చేటటువంటి కార్బన్ డైఆక్సైడ్ని మొక్కలు పెంచడం వల్ల అవి తీసుకుని ఆక్సిజన్ రిలీజ్ చేయడం వల్ల వాతావరణ పొల్యూషన్ని మనం అరికట్టవచ్చు సార్. కాబట్టి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ మొక్కలు పెంచటం, అట్లాగే OWDCని నేను ఉపయోగిస్తున్నాను సార్. ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్ లిక్విడ్ని నేను ఉపయోగించి మా ఇంట్లో వచ్చేటటువంటి వ్యర్థాలతో ఎరువును తయారు చేసుకుంటున్నాను సార్. కేవలం ప్రతి ఇంటి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఇంటిలో ఉపయోగించేటువంటి దైనందిన జీవితంలో ఉపయోగించే ఉల్లిపాయ చెత్త, వెజిటబుల్స్ చెత్త వాటిని వృధాగా బయటపడేసి మున్సిపల్ వర్కర్కి ఇబ్బంది కలిగించకుండా వాటిల్ని ఎండుటాకులు వీటిల్ని కలెక్ట్ చేసి మట్టి కప్పి సింపుల్ వేలో మనం మెన్యూర్ తయారు చేసి ఆరోగ్యకరమైనటువంటి సేంద్రియ పద్ధతిలో ఆహారాన్ని తీసుకున్నట్లయితే మనం ఫ్యూచర్ జనరేషన్ అనేది హెల్దీ అండ్ వెల్దీగా తయారవుతుంది సార్. అట్లాగే మీ గవర్నమెంట్ వాళ్ళు మన పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ని బాగా రైతులు ఉపయోగిస్తున్నారు సార్. వాటిని ఇప్పుడు పచ్చిమిర్చి ఉందంటే, అంటే నేను రైతుల్ని విమర్శిస్తున్నానని కాదండి, అదండి కెమికల్ ఉపయోగించడం వలన ఫాస్ట్గా గ్రోత్ రావటం, ఈల్డ్ ఎక్కువ రావటం జరగటం వలన కొంతమంది వాళ్ళు అట్లా రూట్ తీసుకుంటున్నారు. అందుకని మన సేంద్రియ పద్ధతుల్ని ఎంకరేజ్ చేయటం అనేది నా రిక్వెస్ట్ సార్. పిల్లలకి మొక్కలు పెంచటము, పంచటం అనేది అదొకటి చేయించండి సార్. నెక్స్ట్ వన్, మున్సిపల్ రైతు మార్కెట్ల దగ్గరికి వెళ్ళినప్పుడు నేను చాలా ఫీల్ అయ్యేదానండి. మున్సిపల్ కమిషనర్స్ కూడా నేను 2-3 సార్లు రిక్వెస్ట్ చేశాను. అదంతా గార్బేజ్ని వేస్ట్గా బయట పడేసేయకుండా ఈ వేస్ట్ డీకంపోజర్, ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్ను ఉపయోగించి మనం ఎరువుని తయారు చేసి లో కాస్ట్ ఆర్ ఫ్రీ కాస్ట్తో పబ్లిక్ కనుక ఇచ్చి మనం కనుక ఎంకరేజ్ చేసినట్లయితే మంచి హెల్దీ అండ్ వెల్దీ జనరేషన్ ఏర్పరచు సార్. ఈ అవకాశం ఇచ్చిన మీకు చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ మ్యామ్. ఇప్పుడు ముంతాజ్ బేగం గారు, ఇప్పుడు ఎంత టైం మీరు ఈ పని మీద శ్రద్ధ పెడుతున్నారు? నేను రిటైర్ అయిన దగ్గర నుంచి 3 hours సార్. ఎవ్రీడే 3 hours ఈ పని మీద ఉన్నారు. 3 hours సార్. ఎంతమంది మీకు నెట్వర్క్ లోకి వచ్చారు ఇప్పటికి? అంటే మా టీచర్స్ అందరూ కూడా మ్యాక్సిమం నన్ను చూసి ఇన్స్పైర్ అవటం, నేను పండించినటువంటి ఆర్గానిక్ విత్తనాలని మేము షేర్ చేసుకుంటాం సార్. ఒకళ్ళ ఇంట్లో
చిక్కుడుకాయలు లేదంటే అదర్ ఉన్నాయనుకోండి బీరకాయలు సార్, అవి వచ్చినటువంటి విత్తనాలు ఆర్గానిక్ విత్తనాలని ఫ్రీ ఆఫ్ కాస్ట్కి మేము షేర్ చేసుకుంటాం. ఇప్పుడు ఎంతవరకు మీ ఇంట్లో కూరగాయలు మీరు పండించుకుంటున్నారు? మా ఫ్యామిలీకే కాకుండా ఒక ఫ్రెండ్ సర్కిల్ ఫ్యామిలీ సర్కిల్లో ఒక 3-4కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందండి. ఓకే, నీ ఆరోగ్యం బాగుందమ్మా? నేను అది చెప్పాలి అంటే సార్, నేను ఈ వాటరింగ్ చేస్తున్నప్పుడు మెట్ల మించి స్కిడ్ అయిపడి 1 మంత్ బెడ్ రెస్ట్లో ఉన్నాను సార్. అయినప్పటికీ నా మొక్కలు చనిపోకూడదు అని ఒక గార్డెనర్ని పెట్టి నెలకి 10,000 చెప్పున 3 నెలలు నేను గార్డెనర్ని ఇట్లా 2 days ఈ రోజు వచ్చాను. ఒక గార్డెనర్ అరేంజ్ చేసుకుని మొక్కలకి నీరు ఇవ్వటం అనేది జరుగుతుంది సార్. కాబట్టి అంటే ఆ జీల్ అనేది ఉంటే గనక మనకి ఒక పనిని చేయాలనేటువంటి కుతూహలం ఉంటే గనక కష్టాన్ని మనం ఇప్పుడు నువ్వు ఆర్గానిక్ ఫుడ్ తింటున్నావు కదా, నేచురల్ ఫుడ్. అవును సార్. దీనివల్ల హాస్పిటల్ బిల్ తగ్గిందా పెరిగిందా? హాస్పిటల్ అంటే టేస్టీగా ఉంటుంది, కెమికల్స్ ఫ్రీ కాబట్టి అండి మనం హెల్త్ అనేది రికవర్ అయినట్లుగానే చెప్పొచ్చండి. నా హెల్త్ మెరుగుపడింది సార్. నీ వయసు ఎంతమ్మా ఇప్పుడు? 65. నీ వయసులో ఇది ఆర్గానిక్ తిన్న వాళ్ళకి మీకు వ్యత్యాసం కనపడస్తా ఉందా? ఎలా అంటే సార్, ఆ పని నేను ఇష్టపడి చేస్తున్నాను కాబట్టి కొంతమంది నువ్వు కష్టపడుతున్నావు, ఎక్కువ ఓవర్ స్ట్రైన్ అవుతున్నావు అన్నప్పటికీ ఆ పని మీద ఉన్నటువంటి జీల్ వల్ల నాకు మానసిక ఆనందం, శారీరక ఇది ఉపయోగపడుతుంది సార్. నెక్స్ట్ కొంతమంది మహిళలు కూడా ఎక్కువగా అంటే విమర్శిస్తున్నానని కాదు సార్, టీవీలకి సీరియల్స్కి ఎడిక్ట్ అయిపోయి టైం చాలా వేస్ట్ చేస్తున్నారండి. కాబట్టి మనకి సమయం లేదు లేదా ప్లేస్ లేదు అనేటువంటి సాకుతో కాకుండా మన బిడ్డల్ని ఫ్యూచర్ జనరేషన్ని వెల్దీగా తయారు చేయాలి. అలా మాలాంటి వాళ్ళు చాలా మంది ముందుకు వస్తారు సార్. మీరు మా కమిషనర్ గారు కానీ లోకల్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తేండి అందరూ కూడా మేము కోఆపరేట్ చేస్తాం సార్. ఇప్పుడు ముంతాజ్ బేగం గారు మచిలీపట్నం నుంచి వచ్చారు. ఒక టీచర్గా పనిచేసి రిటైర్ అయిన తర్వాత పిల్లల్లో ఒక స్ఫూర్తి తీసుకురావాలి, వారు కూడా ఒక స్ఫూర్తిగా ఉండాలని ఆలోచించి ఇంట్లోనే వేస్ట్ ఏదైతే ఉందో అవన్నీ కూడా కాంపోస్ట్గా తయారు చేసే పరిస్థితికి వచ్చారు. ఆ కాంపోస్ట్ ఉపయోగించి ఇంట్లోనే కూరగాయలు పండించే పరిస్థితికి వచ్చారు. రూఫ్ గార్డెన్లో పసుపు కూడా పండించారు. దీనివల్ల చాలా వరకు ఈరోజు మనం తినేదంతా కూడా పెస్టిసైడ్స్ కొట్టిన ఫుడ్ తింటున్నాం. క్రిమి సంహారక మందులు లేకపోతే ఎరువులు. ఒక ఉదాహరణ మీ అందరికీ గుర్తు చేయాలి. పంజాబ్ రాష్ట్రం తెలుసా అందరికీ? తెలుసా? తెలిసిన వాళ్ళు చేలి పైకెత్తండి. పంజాబ్ రాష్ట్రాన్ని తెలిసిన వాళ్ళు. ఓకే, పంజాబ్ రాష్ట్రంలో అక్కడ రైతులు చాలా స్ట్రాంగ్గా ఉంటారు, వ్యవసాయం చాలా బాగా చేస్తారు. తెలుసా మీకు? మొన్నటి వరకు మనకు రైస్ కానీ గోధుమలు కానీ అక్కడి నుంచే వచ్చేటివి. అదే మరి అక్కడ ప్యాడీ కాకుండా పాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. మనుషులు కూడా కొంచెం లావుగా సిక్కులు వెళ్ళి చాలా బాగుంటారు. మిలిటరీ కూడా వాళ్ళే వెళ్ళి దేశాన్ని కాపాడతారు. మిలిటరీలో ఎక్కువ ఉండేది కూడా పంజాబ్ నుంచే వెళ్తారు. ఇటీవల మీరు ఒకసారి చూస్తే అలాంటి మంచి రాష్ట్రం ఎరువులు వేసి క్రిమి సంహారక మందులు కొట్టి ఎక్కువ దిగుబడి రావాలని ఈరోజు మొత్తం ఆరోగ్యాలు పూర్తిగా క్షీణించిపోయే పరిస్థితి వచ్చింది. దానివల్ల మొన్న ఒకరు చెప్తే నాకు ఆశ్చర్యం వేసింది. గుజరాత్ నుంచి ప్రతిరోజు ఒక ట్రైన్ వస్తుంది. ఒకప్పుడు బీహార్ నుంచి ఢిల్లీకి ట్రైన్ వచ్చేది లేబర్ కోసం, కూలి పనులు చేసుకోవడానికి. ఇప్పుడు పంజాబ్ నుంచి ఒక ట్రైన్ వస్తుంది. ఆ ట్రైన్లో క్యాన్సర్ పేషెంట్లు వస్తారు. అంటే ఎరువులంతా కూడా తినేసి క్రిమి సంహారక మందులు తిన్న తర్వాత క్యాన్సర్ ఎక్కువ పెరిగిపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఇప్పుడు రాబోయే రోజుల్లో క్యాన్సర్ అనేది ఒక భయంకరమైనటువంటి వ్యాధిగా తయారవుతుంది. అయితే మన చేతుల్లోనే ఉంది. నేను అందుకే ఇక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్, నేచురల్ ఫార్మింగ్ పెట్టాను. ఈరోజు 20 లక్షల ఎకరాల్లో ఎక్కడ కూడా మనం ఎరువులు వేయకుండా, క్రిమి సంహారక మందులు కొట్టకుండా పాత బయో దీంతోనే విధానంతోనే ఈరోజు మొత్తం కంట్రోల్ చేసి వ్యవసాయం చేసే పరిస్థితికి వచ్చారు. ముంతాజ్ బేగం గారు చెప్పింది చాలా మంచి ఆలోచన. మన ఇంటి పైన మనం కూరగాయలు పండించుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో మీరే ఆలోచించుకోవాలి. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది.
దీనికి వారు ఒక ఆదర్శం. వారిని అడుగుతున్నాం, మీరు రాష్ట్రంలో మీరే కాకుండా కొన్ని దిక్కడ జరుగుతున్నాయి, మేము అందరినీ ఒక నెట్వర్కింగ్ చేస్తాం. మీరు రాష్ట్రం అంతా తిరిగి ప్రజల్లో మోటివేట్ చేసి దీన్ని ఒక ఉద్యమ స్ఫూర్తిలో తీసుకుపోతే 2 లాభాలు. మన ఇంట్లో తయారు చేసిన చెత్త మన ఇంట్లోనే కాంపోస్ట్ అవుతుంది, మన ఇంట్లోనే కూరగాయలు తయారు చేసుకుంటాం. రెండోది, మీరు ఆ చెత్త అంతా రోడ్డు మీద వేస్తే, లేకపోతే మురికి కాలువలో వేస్తే కాలువలన్నీ అక్కడ నిలిచిపోతాయి. అక్కడి నుంచి ఆ మురికి కాలువలన్నీ కూడా బ్లాక్ అయిపోతాయి. రెండోది, దీన్ని డిస్పోజ్ చేయడానికి కూడా చాలా సమస్యలు ఉంటాయి. అందుకే ఈరోజు ఒక నూతనమైన విధానానికి ముందుకు పోతున్నాం. వేస్ట్ టు వెల్త్ అని. చెత్త నుంచి డబ్బులు సంపద సృష్టించే మార్గాలు ఏమున్నాయో అవన్నీ ఆలోచిస్తున్నాం.